హలో, గుడ్ మార్నింగ్ అండి. ఇది క్రోటన్స్ మొక్క అండి. ఇది ఆర్నమెంటల్ ప్లాంటే. చూడండి ఎంత బాగుందో. అసలు ఎన్ని షేడ్స్ అంటే చెప్పలేనండి, అన్ని రంగులు. చూడండి, డబల్ షేడ్, ఒకే లీవ్లో ఒకే ఆకులో 2 కలర్స్ వచ్చాయి. ఇది పెయింట్ గీసినట్టు ఉంది కదండి. చాలా బాగుందండి ఈ మొక్క. చూడండి ఎంత బాగుందో. పైన అయితే ఎంత అందంగా ఒక ఫ్లవర్స్ పూసినట్టే ఆకులే, కానీ ఒక చక్క అందంగా దూరానికి పువ్వులా కనపడతాయండి. చూడండి ఎంత అందంగా, ఎంట్రన్స్లో ఎంత అందంగా ఉంటుందండి ఈ మొక్క. నాకు భలే ఇష్టం అండి. ఇది స్టెమ్ కటింగ్ ద్వారా కూడా బతుకుతుంది. ఇది నేను స్టెమ్ కటింగ్ కట్ చేసి పెట్టానండి. అది సర్వైవ్ అయింది, బ్రతికిపోయింది. నేను చూపిస్తాను ఇప్పుడు లాస్ట్లో మీకు. అది ఈ వర్షాకాలమే కదా, నేను ఇంక కొన్ని మొక్కలు చేస్తానండి. ఇవి కొన్ని మొక్కలు తయారు చేసుకుంటా. చక్కగా అంత అందంగా ఉందండి అడ్వాన్స్లో. చూడండి, అది వరకు ఒక కొమ్మ తీసి పెట్టాను ఇక్కడ. ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇదిగోండి, ఇంకొక మొక్క పెట్టాను. ఇదిగోండి, ఇక్కడ మొక్క పెట్టాను. స్టెమ్సే కట్ చేసి పెట్టాను. ఇవి ఈజీగా ప్రాపగేషన్ అయిపోద్దండి స్టెమ్. చూడండి ఎంత అందంగా ఉందో. దీనికి ప్రత్యేకించి కేర్ కూడా అవసరం లేదండి. వాటర్ ఇచ్చేసి ఎప్పుడన్నా అన్నిటితో పాటు ఇస్తే సరిపోతుంది, మాన్యూర్స్ అవి. అంత అందంగా ఉందో. గ్రౌండ్ మొత్తానికి చక్క ఎంట్రన్స్లో కలర్ఫుల్గా చాలా అందంగా ఉంటుందండి ఈ ఆర్నమెంటల్ ప్లాంట్. నచ్చిందా అండి? నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇదిగోండి, అదే కొమ్మ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. సర్వైవ్ అయిపోయిందండి. ఇప్పుడు తీసి చూపించమంటే చూపిస్తా. ఇదిగోండి, ఏర్లు ఎలా వచ్చేసాయి. ఇదిగోండి, అడుగు ఏర్లు చూసారా? ఇదిగోండి, మళ్ళీ ఉంచేస్తా దీంట్లోనే. ఇట్లా ప్రాపగేషన్ బాగుంటుందండి ఇది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.